గూగుల్ ద్వారా కలుషితం అయిపోద్దంట, నీరు కలుషితం అయిపోద్దంట, వాతావరణం కలుషితం అయిపోద్దంట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకు ఉంది? ఇటువంటి అరికట్టడానికి కాదా? ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ద్వారా కాలుష్యం వస్తుంది, వెంటనే ఏం చేస్తారు? డిఫారెస్టైజేషన్ లేకుండా, అంటే చెట్లు నరికకుండా మొక్కలను పెంచుతారు. అలాగే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది అనుకోండి, వ్యర్థాలు కానీ వదిలేస్తున్నారు అనుకోండి, కంపెనీలు వీటి వాటివి, గ్రౌండ్ వాటర్ అంతా కూడా బీడు పట్టేసి వ్యర్థాల వల్ల మొత్తం కెమికలైజ్ అయిపోద్ది. అందుకు దానికి ఏం చేస్తారు? ఈటీపీ, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతారు. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏం చేస్తుంది? ఈ యొక్క నీరు, కలుషితమైన నీరుని మళ్ళీ ఫిల్టర్ చేసి ట్రీట్మెంట్ చేసి మంచి నీరుగా అది మళ్ళీ తయారు చేసి వదులుతుంది. అందులో వచ్చే స్లెడ్జ్ని, అది వేస్ట్ మెటీరియల్, అది బయట పారవేయిస్తారు. అలాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డ్యూటీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చేస్తుంది. ఎక్కువ వాటర్ కన్జంప్షన్ అవుతుందని చెప్పి పెద్ద పెద్ద నిపుణులు అందరూ మాట్లాడుతున్నారు. మనకి రేపు పొద్దున గ్రౌండ్ వాటర్ దొరకదు, గూగుల్ సెంటర్ వస్తే. అదేం కాదు, మన వాళ్ళు ఎంఓయూ చదవండి ఒకసారి. పూర్తిగా కూడా మన బీచ్లో ఉన్నటువంటి నీరుని డీసాలినైజేషన్ చేసి, అంటే ఉప్పు నీరుని మంచినీటిగా కన్వర్ట్ చేసి ఆ నీరును వాడుతారు. దేనికి? ఈ గూగుల్ డేటా సెంటర్కి. అంతేగాని గ్రౌండ్ వాటర్ ఏం తవ్వేసి బోరింగ్లోంచి నీళ్ళు తీసి ఇచ్చారు, ఆ నీరేం సరిపోదు కూడా. బీచ్ ఉంది కాబట్టి, బే ఆఫ్ బెంగాల్ ఉంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి నీరును వాడతారు. బే ఆఫ్ బెంగాల్ ఎక్కడ ఎండిపోద్దా? పోనీ బే ఆఫ్ బెంగాల్ ఎండిపోద్ది, గూగుల్ వద్దు అని జగన్మోహన్ రెడ్డి అంటే ఒప్పుకుందాం.